తుదుమట్టించిన చరిత్ర ఆయనకు కలదు. భార్గవరాముడు, జమదగ్ని అనేవి పరశురాముడికి ఉన్న మరో రెండు పేర్లు. అయితే పరశురాముడికి మహాభారతం, రామాయణం రెండు ఇతిహాసాల్లోనూ ఆయనకు సంబంధం ఉంది. శివధనస్సును విరిచినందుకు రాముడిపై యుద్ధం ప్రకటించడం, ఆ తర్వాత శాంతించి విష్ణు శాపాన్ని అందించడం అనేది పురాణాల్లో ఉంది. భారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ముగ్గురికి పరశురాముడు గురువుగా చెప్తారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఎవరు కూడా పరశురాముడిని హీరోగా చూపించలేదు. ఏదైనా సినిమాలో చిన్న రోల్లో చూపించడమో లేదా టైటిల్ కోసం పేరును వాడుకోవడమో జరిగింది. అంతేకాని ఆయన గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నాలే జరగలేదు. అయితే ఆయన గురించి ఈ తరానికి తెలిసేలా కథను రెడీ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి గ్రాఫిక్స్, విజువల్స్ కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ ను మరింత పెంచి భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన యానిమేటెడ్ సినిమాగా నిలపడమే టార్గెట్ గా పెట్టుకున్నారట. మరి సినిమాకు ఇంకా హైప్ పెంచడానికి డార్లింగ్ ప్రభాస్ లాంటి బడా హీరోతో మెయిన్ లీడ్ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. చూడాలి మరి మహావతార్ సిరీస్ లో తొలి సినిమాతోనే లభించిన మంచి ఆరంభాన్ని రెండో సినిమా ఏ లెవెల్ కు తీసుకెళ్తుందో.